వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. మీరంతా ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ఇది నిన్నటి వీడియో ఇవాళ చెబుతున్నాను ఏంటనుకుంటున్నారా? నిన్న తీసిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఈ రకంగా మార్నింగ్ పూజ చేసుకుని సరే సిద్ధమంగళ స్తోత్రం, ఈ సాయిబాబాకు సంబంధించినవి అవి చదువుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం బీరకాయ ముక్కలు కట్ చేసుకుని బీరకాయ ముక్కల్ని ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసి వేగనిస్తున్నాను. అటువంటి డీప్ ఫ్రై చేయండి, మగ్గనిచ్చినట్టు చేస్తాను. పచ్చడి కోసమే కదా, అది పచ్చడికి తయారు చేస్తున్నాను. ధనియాలు అవన్నీ వేసి అలా మగ్గినట్టు అయిన తర్వాత మిక్సీ వేస్తానండి. ఈ రోట్లో అది నోరలే కానీ మిక్సీ వేసేసి రోటి పచ్చడి ఇలా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. రెడీ చేసుకుని అక్కడ పెట్టుకుని ఏగేలోగానే ముందే పూజ కన్నా ముందే రవ్వ దోశ కోసం పెరుగులో సుజీ రవ్వ అవి కలిపి ఉంచాను అనమాట. కొంచెం వేసేటప్పుడు బేకింగ్ సోడా వేసాను. సోడా ఉప్పు అంటారు కదా, అది బాగా వస్తుందని. కాకపోతే ఉల్లిపాయలు అదేమి వేయకుండా ప్లెయిన్గా వేసి చూశానండి, బాగా వచ్చింది. పచ్చడే కొంచెం కారం అనిపిస్తే మళ్ళీ తాలింపు ఎక్కువ నూనె వేసుకుని తాలింపు వేసుకున్నాను, ఉప్పు యాడ్ చేసి. అది ఈ రకంగా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాను అనమాట. పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటూ, సరే దొండకాయలు ఉన్నాయి, పప్పుచారు దొండకాయలు ఫ్రై చేద్దాం కొబ్బరి వేసి అని చెప్పి కొబ్బరి అది ముక్కలు చేసుకుని మిక్సీ వేసుకుని ఉంచుకున్నాను అనమాట. కొబ్బరి కారం లాగా వేసుకుని ఉంచుకుని అలా రెడీ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు కోసిన తర్వాత సన్నటి సెగన మగ్గుతూ ఉన్నాయి. కొంచెం ఎండు చాలా కాయలు పండినాయి అండి. ఈరోజు ఇంత పండుతాయి అనుకోలేదు. ఈరోజే కొన్నాను, ఈరోజు అలా పండినాయి అనుకున్నాను. సరే ఇక దొండకాయ అది ఫ్రై చేసుకుని మగ్గినట్టు అయిన తర్వాత ఆ కొబ్బరి కారం అది చల్లాను అనమాట. అది అయిపోయిన తర్వాత పప్పుచారు చేసుకుని చాలా రోజులు అయిందని చెప్పి కొంచెం బీరకాయ పచ్చడి కూడా కారంగా ఉందని పప్పు పెట్టాను కుక్కర్లో. ముద్దపప్పులో కలుపుకుందాంలే, కారం తగ్గుతుందని. నేను ఎక్కువ కారం తినలేకపోతున్నాను. పిల్లలు అయితే ఇష్టంగా బాగుంది అంటారు, కానీ నేనైతే తినలేకపోతున్నాను కారం. సరే ముద్దపప్పు చేసుకున్నాను. ముద్దపప్పు నెయ్యి పచ్చడి వేసుకుంటే బాగుంటుందిలే అని అది ఆ రకంగా దొండకాయ ఫ్రైలో కొబ్బరి కారం అవన్నీ వేసి రెడీ చేసేసుకుని గిన్నెలో తీసుకున్నాను. తర్వాత పప్పు ముద్దపప్పు వేగ కొంచెం పప్పునేమో పప్పుచారు ఉల్లిపాయను ఒక టమాటా వేసి ఇంకేం కూరగాయలు లేవులేని ముక్కలు పప్పుచారు లాగా చేసుకున్నాం. మా అమ్మ చేసేది చిన్నప్పుడు. మేము పప్పుచారు సాంబార్ పొళ్ళు ఇలాంటివి ఏమేమి వేయకుండా తాలింపులు ఉల్లిపాయ ముక్కలు అవి వేసి కంపల్సరీ బెండకాయలు తెచ్చేదండి. ఎక్కడో ఒకసారి చెట్టుది, ఇంట్లో లేకపోయినా పక్కన చేను దగ్గర ఎక్కడన్నా ఒకటి ఉండగానే తెచ్చుకుని వేసుకునేది. ఎందుకు ఆమెకు అంత ఇష్టం బెండకాయ వేస్తే. ఆ టమాటా ఉల్లిపాయలు అవి ఉప్పు కారం అది వేసి తాలింపులో మగ్గిన తర్వాత కరివేపాకు అది వేసి చింతపండు పులుసు పోసి పప్పు వేసేది. అది ఏంటి ఇక పప్పుచారు అనమాట. మా వైపు పప్పుచారు అలా చాలా సింపుల్గా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఈ సాంబార్లని అవన్నీ ఇవన్నీ వేయటం కన్నా ఇలా బాగుంటుంది. ఇలా చేశాను. ఈరోజు లంచ్ ఇలా పూర్తి చేశాను.